పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ విశ్వాసులారా, 31వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నాటి గ్రంథ పట్టణాలు రక్షణ అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రోజులో అనేక మంది క్రైస్తవుల్లో వింటున్న మాట ఏంటంటే, మేము రక్షణ పొందాం. కానీ ఆ రక్షణ అనేది వారి యొక్క మాటల్లోనూ, వారి యొక్క ముఖాల్లో, వారి జీవిత విధానాల్లో ఏమాత్రము కూడా కనిపించట్లేదు. కారణం, ఈ రక్షణ అనే మాటకు పూర్తి అర్థాన్ని, ఆ మాట యొక్క పూర్తి అవగాహన లేకుండా, రక్షణ అనే మాటకు పూర్తి అవగాహన లేకుండా జీవించటమే. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, రక్షణ అనేది ఒక గంటలో, ఒక రోజులో వచ్చేది కాదు. అది రోజు రోజుకు మన జీవితంలో సంపాదించుకునే, మన జీవిత విధానం ద్వారా సంపాదించుకునే ఒక నిధి. దైవభక్తితో జీవించాలి. మన మాటల్లోనూ, చేతల్లోనూ, చూపుల్లోనూ, చివరికి మన జీవిత ప్రవర్తనలో పూర్తి మార్పు కలిగి జీవించటమే, లేదా జీవించి బ్రతికిన వారికే అది సాధ్యమవుతుంది. రక్షణ అనే పదానికి మరొక అర్థం ఏంటంటే కాపాడటం, కాపాడబడటం. రక్షణ అనగా నశించిపోతున్నటువంటి దానిని తిరిగి జీవింప చేయటం. క్రైస్తవుని జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలో, మరణం, ఉత్థానము ద్వారా సాధించిన విజయమే రక్షణ. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విజయాన్ని విశ్వసించి, నేను కూడా దేవుని యొక్క బిడ్డనే, నా పాపాలు కూడా క్షమించబడ్డాయి, దేవుని రాజ్యములో నేను కూడా సభ్యుడినే అని గట్టి నమ్మకం, అదేవిధంగా దృఢ సంకల్పమే రక్షణ. హీబ్రూ భాషలో యేసు అంటే రక్షకుడు అని అర్థం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం చూస్తున్నాం. యేసు అనే పేరుకి అర్థం, ఆయనంట తన ప్రజల వారి పాపముల నుండి రక్షించెను. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చూస్తున్నాం. రక్షణ కలిగించిన నామం ఒకటే, అదే యేసు నామం, శక్తి గల నామం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మన దృష్టిని ఆదికాండం వైపు మరలుస్తూ ఉన్నది. ఆదికాండములో సృష్టి విధానం వైపు మరలుస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, దేవుడు ఎంతో ప్రేమతో తన కంటికి బాగా కనిపించే విధంగా, ఇంపుగా, మంచిగా కనిపించే విధముగా సృష్టిని చేసినాడు. మరి సృష్టిని అంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమతో చేసినాడు. ఉనికిలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించే దేవుడు. మరి ఈ సృష్టి వస్తువులో, సృష్టి ప్రాణులు దేన్ని కూడా అసహించుకునేవాడు కాదు. ఒకవేళ అసహించుకుంటే తను ఈ సృష్టి చేయడు అని ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, అందుకనే దేవుని చేత సృష్టింపబడినటువంటి అబ్రహాము సంతానమైనటువంటి జక్కయ్యను చూసి క్రీస్తు ప్రభు అసహించుకోలేదు. జక్కయ్యను రక్షించాలనుకున్నాడు. జక్క యొక్క గృహాన్ని సందర్శించాలనుకున్నాడు. జక్కయ్యను తన కుటుంబ సభ్యుల యొక్క ఆత్మను రక్షించాలనుకున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, ఇదే అంశాన్ని లోకాసువార్తలో చూస్తున్నాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకాసువార్తలో చూస్తే 19వ అధ్యాయంలో క్లియర్గా ఈ సందేశాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణం ఎంతో ముఖ్యమైన పట్టణం అంట. ఇది చాలా గొప్ప సంపద కలిగినటువంటి పట్టణంగా మనం చరిత్రలో చూస్తున్నాం. ఇది యోర్దాను నదికి, మరి అదేవిధంగా యెరూషలేము నగరమునకు మధ్యలో ఉందంట. కాబట్టి ఇక్కడ బాల్సం పుష్పముల యొక్క సువాసన కొన్ని మైళ్ళు దూరం వెళ్తుందంట. ఈ పట్టణంలో ఉన్నటువంటి గులాబీ పుష్పములకు చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ఖరీదైనవి. అందుకనే చరిత్రకారుడైనటువంటి జోసెఫ్ అంటున్నాడు, ఇది దేవుని యొక్క పట్టణము, ఆర్థికముగా చాలా బలపడినటువంటి పట్టణం, పన్నులు ఎక్కువగా కట్టే వ్యక్తులు ఈ పట్టణంలో జీవిస్తున్నారు. అందుకని అక్కడ జక్కయ్య అనే వ్యక్తిని పన్నులు వసూలు చేయడానికి ఒక అధికారిగా రోమన్ చక్రవర్తి ద్వారా నియమించబడ్డాడు. కాబట్టి తన కర్తవ్యం ఏంటి, తన బాధ్యత ఏంటంటే, తన ప్రజలు, సామాన్య ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, పన్ను వసూలు చేసి
చివరికి చక్రవర్తికి అప్పగించినప్పుడే తన యొక్క జీతము కూడా ఇవ్వబడుతుంది. అందుకనే ఒకసారి కఠినముగా ప్రవర్తించడం చూస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి ప్రజల చేత ఆశయించుకోబడడం మనం వింటున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరి, ఏది ఏమైనప్పటికీ కూడా మనము గ్రహించవలసినటువంటి అంశం ఏంటంటే జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ క్రీస్తును చూడాలి, కలవాలి, మాట్లాడాలని ఒక తృష్ణ, ఆశ. అందుకే క్రీస్తు ప్రభువు జక్కయ్య అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. తన గృహాన్ని సందర్శించాడు, రక్షణ ప్రసాదించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, యూదుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి తాల్మడ్ అనే ఒక పుస్తకం, ఈ యొక్క పవిత్ర గ్రంథములో మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, దైవ ప్రజలారా, ఇక్కడ ఒక రాజు గురించి మనం అందరూ కూడా మాట్లాడుతున్నాం. ఆ రాజు అంట రాజ్యములో ఉన్నటువంటి తన ప్రజలందరినీ కూడా చాలా ప్రేమించాడు. అయితే తనకు ఒక కుమారుడు ఉన్నాడు, చాలా తుంటరివాడు, అల్లరివాడు. అయితే ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రితో తవులకు దిగి తండ్రిని విడిచిపెట్టి తండ్రితో గొడవలాడి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. కొన్ని రోజుల తర్వాత ఈ రాజు యొక్క స్నేహితుడు ఈ అబ్బాయిని కలవడం చూస్తున్నాం. అయితే ఆ అబ్బాయి పరిస్థితిని చూసి ఆ రాజు యొక్క స్నేహితుడు అన్నట, తిరిగి మీ తండ్రి చెంతకు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు అంటున్నాడట, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళలేను. ఎందుకంటే నా తండ్రిని దూషించాను, కించపరిచాను, ఎదిరించాను, అవమానపరిచాను, అవహేళన చేశాను. కాబట్టి మా మధ్య చాలా దూరం పెరిగిపోయింది. నేను చాలా పెద్ద పాపాత్ముడి, పాపిని అని అన్నాడంట. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరారా, చివరికి ఈ మాటలు విన్నటువంటి రాజు ఒక సేవకుల ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తున్నాడంట తన కుమారునికి. ఈ విధంగా ఉంది తన మాటలు: నా ప్రియమైన కుమారుడా, నువ్వు ఎంత దూరం రాగలవో అంత దూరం రా. మిగతా దూరాన్ని నేను పూర్తి చేస్తాను, నేను కలుసుకుంటాను, మన గృహమునకు తీసుకువెళ్తాను అన్నాడట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆశతోనే క్రీస్తు ప్రభు మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి ఆశతోనే క్రీస్తు ప్రభు మనందరి కోసం వేచి ఉన్నాడు అని మనం గుర్తించాలి. మరి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? జ్ఞానస్నానం పొందితే రక్షణ పొందాం అంటారు, కానీ అది సరిపోదు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రక్షణ పొందుటకు జ్ఞానస్నానం అనేది ఒక అడుగు మాత్రమే. రక్షణ పొందాలంటే చాలా పనులు చేయాలి. జ్ఞానస్నానం అంటే ఏంటి? జన్మ పాపము, ఇతర పాపములు, జన్మ పాపము, కర్మ పాపములు పోగొట్టి మనల్ని శ్రీ సభలో సభ్యులుగాను సర్వేశ్వరునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా చేర్చడమే. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రక్షణ పొందాలంటే జ్ఞానస్నానం అనేది ఒక అడుగు, ఒక మెట్టు మాత్రమే. కాబట్టి అది మన క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది. తర్వాత మన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాం. కాబట్టి రక్షణ పొందాలంటే బైబిల్ ప్రకారంగా మనం చేయవలసిన పనులు ఏంటంటే, మొట్టమొదటిగా రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. చెరసాల్లో పౌలు శిలాసులు ప్రార్థన చేశారు. భూకంపం వచ్చింది. ఇంకా మొత్తం అదే చివరి క్షణాలు అనుకున్నారు అధికారులు. చివరికి వాళ్ళు అన్నారు, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి, నువ్వేం చేయాలంటే, వారు చెప్తున్న మాటలు ఏంటంటే, పౌలు శిలాసులు క్రీస్తునందు విశ్వాసం ఉంచమంటున్నారు. అప్పుడే వారు రక్షణ పొందుతారంట. ఇక రెండోది ఏంటంటే, రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంచి జ్ఞానస్నానం తీసుకోవాలి. విశ్వసించి జ్ఞానస్నానం తీసుకున్నవాడు రక్షింపబడును, విశ్వసింపబడిన వాడికి దండన విధించబడిందని మార్కు శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనంలో వింటున్నాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం అనేది మన పునాది, మన క్రైస్తవ జీవితానికి పునాది. ఇంటికి ఎలా అయితే ఉంటుందో పునాది, మన క్రైస్తవ జీవితానికి కూడా ఈ జ్ఞానస్నానం అనేది ఒక పునాదిగా పనిచేస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇంకా మూడోది మనం చేయవలసిన పని ఏంటంటే, యేసును నీ నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి. రోమిలికి రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడే మీకు రక్షణ, మృతులలో నుండి లేవనెత్తబడినటువంటి క్రీస్తును మీరు విశ్వసించినప్పుడే మీకు రక్షణ అని అంటున్నాడు. ఇంకా నాలుగోది చూస్తే, ప్రభు పేరట ప్రార్థన చేయాలి. రోమిలికి రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా, ప్రభువు నామమున ప్రార్థించేవాడు రక్షింపబడును. ఐదో అంశం, రక్షణ పొందాలంటే యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం
54వ వచనం చూసినట్లయితే, నా శరీరంలో భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవితాన్ని పొందుతాడని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇంకా ఆరోదిగా చూస్తే, మన పాపములు ఒప్పుకొని వాటిని త్యజించాలంట, విడిచిపెట్టాలంట. చాలా మంది ఏం చేస్తామంటే, మన పాపాలు ఒప్పుకుంటాం కానీ పాప సంకీర్తనం ద్వారా వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. మళ్ళీ అదే పాపాలు చేస్తుంటాం, అదే జీవితంలో ముందుకు సాగుతూ ఉంటాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, రక్షణ పొందాలంటే పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి, త్యజించాలి. పాపములో పట్టుబడి స్త్రీ మళ్ళీ పాపము చేయలేదు. మంచి దొంగ చివరికి జక్కయ్య కూడా మళ్ళీ అలాంటి పాపంలో జీవించలేదు, విడిచిపెట్టాడు సర్వస్వాన్ని. ఇంకా 7వది చూసినట్లయితే, రక్షణ పొందాలంటే దైవ ఆజ్ఞలను ఆచరించాలంట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 ఉంటుంది. దైవాజ్ఞ ఆచరింపము, అప్పుడు నీకు రక్షణ లభించునని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం చాలా సంఘాల్లో కూడా చూస్తున్నాం. మా దగ్గర రండి, మీకు రక్షణ ఇస్తాం, ఇక్కడ జ్ఞానస్నానం పుచ్చుకోండి, మీకు రక్షణ దొరుకుతుంది అంటున్నారు. కానీ అది వాళ్ళకి రక్షణ అనే అంశం మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం. రక్షణ అనే పదానికి నిజమైన అర్థాన్ని తెలుసుకునే వారే, అర్థం తెలుసుకునే వారే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, జ్ఞాన స్నానం తీసుకున్న తర్వాత మనం జీవిస్తున్నాం, మరణించట్లేదు. మనం పరమ పవిత్రంలో కాదు. మన కంటి ద్వారా, మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన నడవడిక ద్వారా ఏదో ఒక పాపాన్ని చేస్తుంటున్నాం. మరి ఈ పాపానికి ప్రాయచిత్తం ఎక్కడ లభిస్తుంది? పాప సంకీర్తనం ద్వారా. మరి పాపం ఉంటే రక్షణకు అర్హత ఉండదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపము చేస్తే అనే రక్షణకి అర్హత నీకు ఉండదు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, జ్ఞానస్నానము ద్వారా దైవ ఆజ్ఞలను పాటిస్తూ ఈ లోకంలో జీవిస్తూ అన్ని లోటుపాట్లను ఎదుర్కొని చివరి వరకు ఉన్నవాడే రక్షణ పొందుతానంటున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో చివరి వరకు వీటన్నిటి కూడా తట్టుకొని చివరి వరకు జీవించిన వాడే రక్షణ పొందును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి రక్షణ పొందాలంటే యోగ్యత అనేది అవసరం. కాబట్టి మనము నిత్యము ఆ యోగ్యతను కాపాడుకుంటేనే చివరికి రక్షణ పొందగలం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రక్షణ పొందడానికి కావలసిన యోగ్యతను ఆ దేవుడే మనకి ప్రసాదించాలని, ఆ యోగ్యతను మన అనుదిన జీవితంలో కాపాడుకోవడానికి కావలసిన శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.